హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అయితే ఈ రోజు వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఒకటే ఫ్రెండ్స్, మీరు ఏ స్టాక్ గురించి అయితే కామెంట్ చేసినారో ఆ స్టాక్ల గురించి ఈ రోజు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదే విధంగా మీకు ఏదైనా స్టాక్ గురించి మళ్ళీ మీకు డౌట్ఫుల్ గా ఉంటే ఆ స్టాక్ పేరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. కానీ ఎక్కువ మటుకి మీరు ఛానల్ మెంబర్షిప్ అవ్వండి ఫ్రెండ్స్. అందుట్లో మీకు మంచి స్టాక్ గురించి నేను అనాలిసిస్ చేయబోతున్నాను. అందుట్లో స్టాక్ మంచి అంటే లాంగ్ టర్మ్ లో ఏ స్టాకులు ఉంటాయో ఆ మెంబర్షిప్ లో నేను ఆ ఛానల్ అప్లోడ్ చేసేస్తున్నాను. మెంబర్షిప్ అంటే మీరు ఛానల్ ని జాయిన్ చేసుకోండి, మీకు బెనిఫిట్ ఉంటుంది. అదే విధంగా ఫ్రెండ్స్, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనము అనాలిసిస్ చేసుకుందాము పదండి. అయితే అనాలిసిస్ చేసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, మీ బంధువులకు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అందరికీ వీడియో లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది. కానీ ఈ స్టాక్లో అంటే ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను రికమెండేషన్ అనేది ఇస్తలేను. మీకు అనాలిసిస్ ఏ విధంగా చేయాలనేది నేను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అనాలిసిస్ ఏ విధంగా చేస్తానో అదే మాత్రం నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ప్రతి ఒక్క వీడియోలో ఇదే విధంగా చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానో దానికి రికమెండేషన్ అనుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ అడ్వైస్ మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అనాలిసిస్ చేయడం రాకుంటే అనాలిసిస్ చేస్తే నో ప్రాబ్లం ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ టార్గెట్ మీకు ఏ విధంగా పెట్టాలో అది కూడా మీకు తెలిసిపోతుంది. అయితే ఈ వీడియోలో నేను ఏ విధంగా అయితే ప్రతి ఒక్క వీడియోలో నేను ఏదైతే మీకు అనాలిసిస్ చేసి చూపిస్తానో అదే విధంగా మీరు కాపీ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా మంచి హెల్ప్ఫుల్గా అవుతుంది అనాలిసిస్ చేసుకోవడానికి. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ స్టాక్ల గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఫ్రెండ్స్, మీరు ఏదైతే కామెంట్ చేసినారో ఆ స్టాక్ పేరు ప్రస్తుతానికి కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీ పేరేంటిదో మీరు ఇక్కడ కామెంట్ బాక్స్లో మీ పేరు మీరు మెన్షన్ చేయలేరు ఫ్రెండ్స్. అయినా సరే మీకు కేపీఐటీ టెక్నాలజీ గురించి మీకు నేను అనాలిసిస్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఓకే, ఇది నిఫ్టీ చార్ట్ ఉంది. నిఫ్టీ కాకుండా కేపీఐటీ కేపీఐటీ టెక్నాలజీ ఈ స్టాక్ అయితే చాలా బెటర్గా ఉంది ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో ఈ స్టాక్లో మనకు భయపడేది అవసరం లేదు. చూడండి ఈ స్టాక్లో ఏ విధంగా అయితే కంటిన్యూగా ఈ విధంగా అప్ అనేది వెళ్తుంది. అయితే షార్ట్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా అయితే ఫ్రెండ్స్, ఈ స్టాక్లో మాత్రం మీకు ఇంపార్టెంట్ ఒక రేంజ్ ఉంటుంది. అది ఎంతనంటే ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో అంటే దగ్గరగా అంటే క్లోజింగ్ బేస్ అనుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 1370 ఈ రేంజ్ వరకు మీరు ఈ స్టాక్లో హోల్డ్లో ఉండవచ్చు. ఒకవేళ కిందికి వచ్చినా సరే ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే లాంగ్ టర్మ్లో అయితే భయపడే అవసరం లేదు. షార్ట్ టర్మ్ కోసం మాత్రం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్లో మాత్రం 1370 ఇది వీక్లీ బేసిస్ ఎందుకంటే ఫ్రెండ్స్, ఏదైనా స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్గా నేను వీక్లీ క్యాండల్సే నేను సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత మంత్లీ అది లాంగ్ టర్మ్ కోసం చూస్తాను ఫ్రెండ్స్. అయితే వీక్లీ పరంగా అయితే మీకు ఈ విధంగా ఉంది. ఈ స్టాక్ చాలా బెటర్గా ఉంది. దీంట్లో మీకు భయపడే అవసరమే లేదు. ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్లో బెటర్ స్టాక్ ఉంది. ప్రస్తుతానికి ఐటీ సెక్టర్ సైడ్ వేస్లో ఉంది, అంటే డౌన్ ట్రెండ్లో ఉంది. కాబట్టి ఈ స్టాక్ కొద్దిగా సైడ్ వేస్లో వెళ్ళిపోయింది. అంతేగాని ఫ్రెండ్స్, ఐటీ సెక్టర్లో మాత్రం బూమ్ వచ్చేలా ఇప్పుడు కనిపిస్తుంది. అయితే మీరు దీంట్లో ఎగ్జిట్ అయ్యే అవసరం లేదు. ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను. మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా మీరు చేయండి. ఓకే, అయితే ఇంకో వేరే స్టాక్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్, జిఎస్ఎఫ్సి. మీరు కూడా కామెంట్ చేసేటప్పుడు మీ పేరేంటిదో మీరు కామెంట్ బాక్స్లో మీ పేరు మెన్షన్ చేయలేరు ఫ్రెండ్స్. అయితే జిఎస్ఎఫ్సి, ఓకే. అయితే ఈ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం మనం. గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్లో కూడా మీకు అంతగా భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఈ స్టాక్ ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ని ఇక్కడ ఉన్న లెవెల్ని అయితే నేను దీనికి హారిజాంటల్ లైన్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. హారిజాంటల్ లైన్ పరంగా చూసినట్టుగా అయితే ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చేసిందో ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ నుంచి చూడండి ఏ విధంగా ఈ ప్రైస్కి మనకు ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. ఈ బాక్స్ ప్యాటర్న్ని బ్రేక్అవుట్ ఇచ్చి అంటే నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ అంటాం ఫ్రెండ్స్. ఇంకో పేరు రెక్టాంగిల్ బాక్స్ ప్యాటర్న్ కూడా మనం దీనికి అంటాము. అయితే ఈ బాక్స్ ప్యాటర్న్ నుంచి ఈ విధంగా
బయటికి వెళ్ళి అంటే బ్రేక్అవుట్ ఇచ్చి అటు నుంచి కొద్దిగా కరెక్షన్ అయ్యి స్టాక్ ఏ విధంగా బూమ్ అయ్యిందో చూడండి. అయితే అటు నుంచి డైరెక్ట్గా ఈ స్టాక్ ఈ రేట్కి అంటే మనం ఏదైతే బయింగ్ చేసుకున్నామో ఆ ప్రైస్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మీరు ఏ రేట్లో కొనుగోలు చేసుకున్నారో ఇది కూడా నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఏదైతే మీరు ఈ ప్రైస్కి అంటే ఆల్మోస్ట్గా 180 నుంచి 190 ఈ రేంజ్లో కూడా మీరు తీసుకున్నట్టుగా అయితే టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అటు నుంచి మళ్ళీ ఈ స్టాక్ కరెక్షన్లో వచ్చేసింది. ఇప్పుడు ఎక్కువ మటుకు సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఏ రేట్లో కొనుగోలు చేసుకున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఈ రేట్కి అంటే 180 నుంచి 190 లేకపోతే ఆల్మోస్ట్గా 200 లెవెల్లో కూడా మీరు పర్చేస్ చేసుకున్నట్టుగా అయితే టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. 50% టార్గెట్ ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్గా టార్గెట్ ఎంతనంటే ఈ రేంజ్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 215 నుంచి 270 ఈ టార్గెట్ అనేది ఉండేది. ఆ టార్గెట్ కంప్లీట్గా అచీవ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఈ రేంజ్లో 50% క్వాంటిటీ ఒకవేళ సేల్ చేసి ఉంటే మీరు ప్రస్తుతానికి కూడా ఇప్పుడు బెనిఫిట్లో ఉంటారు. ఒకవేళ మీరు బయింగ్ అంటే ప్రాఫిట్లో ఉన్నా సరే ఒక 50% క్వాంటిటీ సేల్ చేసుకున్నట్టుగా అయితే మిగతా 50% మీరు ఏ ప్రైస్కి అయితే బయింగ్ చేసుకున్నారో ఆ బయింగ్ ప్రైస్ మాత్రం మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్లో ఉండవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో ఉండాలంటే మీరు ఈ స్టాక్లో ఉండవచ్చు. అయితే ఈ స్టాక్లో లాంగ్ టర్మ్లో భయపడే అవసరం లేదు. మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ వరకు మాత్రము ఈ రేంజ్లో మీరు ఉండాలి. ఓకే. అయితే ఇంకో స్టాక్ పేరు ఓసియా హైపర్ రిటైల్ లిమిటెడ్. ఈ స్టాక్లో గురించి మీరు నాకు కామెంట్ చేసినారు ఫ్రెండ్స్. కానీ ఈ స్టాక్ అనేది మీరు ఏ విధంగా తీసుకున్నారో నాకైతే ఐడియా లేదు. కానీ ఈ స్టాక్ ఫండమెంటల్ పరంగా చూసినట్టుగా అయితే అంత స్ట్రాంగ్గా లేదు ఫ్రెండ్స్. ఫండమెంటల్ చాలా వీక్గా ఉంది. ఇది ఒక ఆల్మోస్ట్ పెనీ స్టాక్లో వెళ్ళిపోయేలా కనిపిస్తుంది. అయితే ఆ పెన్నీ స్టాకే ఉంది ఫ్రెండ్స్, వెళ్ళిపోయేలా కాదు. ఇది స్టాక్ పెన్నీ స్టాకే ఉంది. కాబట్టి ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే జాగ్రత్తగా చేసుకోవాలి. ఇటువంటి స్టాక్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, సరే మీరు కంటిన్యూగా ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు మీరు బయింగ్ చేసుకున్నట్టుగా అయితే షార్ప్గా ఈ స్టాక్ సెల్లింగ్లో వచ్చేసింది. ఆల్మోస్ట్గా మనం దీంట్లో అనుకోవచ్చు ఫ్రెండ్స్, మ్యానిపులేట్ అయినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇటువంటి స్టాక్ నుంచి మనము దూరంగా ఉంటేనే బెటర్గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకో స్టాక్ గురించి మనము ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే గంగాధర్ అతని ఈ స్టాక్ గురించి కామెంట్ చేసినారు. NHPC ఈ స్టాక్ గురించి వాళ్ళు నాకు కామెంట్ చేసినారు ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ గురించి మీకు కూడా అనాలిసిస్ చేసి చూపిస్తాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ అయితే NHPC అంటే లాంగ్ టర్మ్లో అయితే చాలా బెటర్గా ఉంది. దీంట్లో మనకు భయపడే అవసరమే లేదు ఫ్రెండ్స్. స్టాక్ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే యాక్చువల్లీ ఈ స్టాక్ మీరు ఒకవేళ ఇటు నుంచి కంటిన్యూగా చూడండి ఏ విధంగా అయితే రైజింగ్ బ్రిడ్జ్ అనేది తయారయ్యి ఈ స్టాక్ కంప్లీట్గా రైజింగ్ బ్రిడ్జ్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి అటు నుంచి కంప్లీట్గా పైకే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఉన్న ఏదైతే రైజింగ్ బ్రిడ్జ్ టార్గెట్ అనేది కంప్లీట్ చేసేసింది. టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అటు నుంచి ఈ స్టాక్ మళ్ళీ కిందికి వచ్చి కరెక్షన్లో వచ్చి మళ్ళీ ఒక అప్పుకి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తుంది. అయితే మీరు ఒకవేళ ఈ స్టాక్లో ఎంట్రీ చేసుకున్నట్టుగా అయితే ఆల్మోస్ట్గా 80 రూపీస్ మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా అయితే 80 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని 80 రూపీస్ వీక్లీ క్లోజింగ్ ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రైడే నాడు వీక్లీ క్లోజింగ్ నాడు 80 కన్నా కిందికి ఒకవేళ ఈ స్టాక్ క్లోజింగ్ ఇచ్చేసిందంటే దీంట్లోకి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో మాత్రం బెటర్ ఉంది. ఫండమెంటల్ కూడా సూపర్ ఉంది ఈ స్టాక్ది, భయపడే అవసరం లేదు. అయితే ఇదే విధంగా ఇంకో స్టాక్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఆ స్టాక్ పేరు అశోక్ లేలాండ్ చూడండి వచ్చేసింది. అశోక్ లేలాండ్ స్టాక్ చాలా బెటర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ హిందూజా గ్రూప్ కంపెనీ. ఆల్మోస్ట్గా మీరు అశోక్ లేలాండ్ని చూసినట్టుగా అయితే అశోక్ లేలాండ్ వాల్యుయేషన్ మనకు ఆల్మోస్ట్గా 500 లాక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళ దగ్గర ల్యాండ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ స్టాక్లో అంటే బస్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ వీళ్ళది. కాబట్టి గవర్నమెంట్ పర్చేస్ చేసేటప్పుడు టాటా లేకపోతే అశోక్ లేలాండ్ వీళ్ళ ఇద్దరి మధ్యనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి వీళ్ళకు బస్సు ఆర్డర్ అనేది వచ్చేసినాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ మట్టుకు వచ్చినాయి. అయితే అశోక్ లేలాండ్లో మీరు హోల్డ్లో ఉండవచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ స్టాక్ ఒకసారి చూడండి, ఇక్కడ ఏదైతే డౌన్ ట్రెండ్ ఛానల్ ఉందో ఈ ఛానల్ని ఒకసారి ఇక్కడ పైకి బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే ఇటు నుంచి ఈ స్టాక్ కంప్లీట్గా అంటే ఎక్కువ రేంజ్లో
బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే ఆల్మోస్ట్గా ఈ స్టాక్ 300 అయితే ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. 300 నుంచి 500 నుంచి ఈ విధంగా లాంగ్ టర్మ్లో మీరు అశోక్ ల్యాండ్ని పర్చేస్ చేసుకున్నట్టుగా అయితే భయపడేది అవసరమే లేదు ఫ్రెండ్స్. ఇంత బెటర్ కంపెనీ ఉంది, బ్యాలెన్స్ షీట్ మాత్రం సూపర్గా ఉంది వీళ్ళది. అయితే ఫ్రెండ్స్ ఇంకో స్టాక్ గురించి కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము. ఆ స్టాక్ పేరు ఎస్జీ మార్ట్. అయితే ఫ్రెండ్స్ మీరు ఎస్జీ మార్ట్ గురించి కామెంట్ చేసినారు, కానీ ఎస్జీ మార్ట్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేయడానికి మన దగ్గర ఎక్కువగా డాటా అనేది లేదు ఫ్రెండ్స్. క్యాండిల్స్ ఎక్కువగా లేవు. ఎప్పుడైతే ఈ స్టాక్ ఐపీఓలో లిస్ట్ అయిన తర్వాత ఏదైతే హై వచ్చిందో అది రెసిస్టెన్స్లా మనకు అది అప్పుడు పనిచేసేది ఫ్రెండ్స్. కానీ దానికి బ్రేక్అవుట్ ఇచ్చి ఈ స్టాక్ ఆల్మోస్ట్గా అంటే డబుల్ కన్నా ఎక్కువ అయ్యి అట్నుంచి మళ్ళీ ఫాస్ట్గా కరెక్షన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చేసింది. అయితే ఇదే పాయింట్ మనకి ఇప్పుడు సపోర్ట్లా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ 440 బిలో వీక్లీ బేసిస్ పరంగా మనకు క్లోజ్ ఇచ్చేసిందంటే ఈ స్టాక్లోకించి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేసినట్టుగా అయితే మీరు ఏదో ఆలోచన చేసి మీరు అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఇది నేను టెక్నికల్ పరంగా మీకు చెప్తున్నాను. ఈ 440 ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిందంటే మీరు దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోవచ్చు. క్లోజింగ్ ప్రైస్ మాత్రము ఫ్రైడే నాడు ఉండాలి ఫ్రెండ్స్. వీక్లీ క్లోజింగ్ నాడు అంటే ఫ్రైడే వీక్లీ క్లోజింగ్ ఉంటుంది. అప్పుడు మాత్రం 440 బిలో మనకు ప్రైస్ ఉండాలి. అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే ఇంకో స్టాక్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకో స్టాక్ ఉంది, ఆ స్టాక్ పేరు సుబెక్స్. సుబెక్స్ని చూసినట్టుగా అయితే ఇంతకుముందు సుబెక్స్ని కూడా మనం అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్. సుబెక్స్ది యాక్చువల్లీ టెక్నికల్ పరంగా అనేది స్టాప్ లాస్ హిట్ అయ్యింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒక నేను యాక్చువల్లీ ఈ రేంజ్కి అనేది ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు మనకు బయింగ్ ప్రైస్లో అనేది వచ్చేసింది. కానీ దాని తర్వాత ఈ స్టాక్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది కింది సైడ్, అంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అయినా సరే మీరు ఒకవేళ దీంట్లో ఉన్నారంటే ఏదైతే నేను ఇక్కడ ఈ లైన్ని డ్రా చేసినానో ట్రెండ్ లైన్ని, ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ ఇచ్చేసిన తర్వాత మీరు దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్. అదర్వైజ్ మీరు హోల్డ్లో ఉండవచ్చు. కానీ ఆల్మోస్ట్గా స్ట్రిక్ట్గా ఫాలో చేయండి ఫ్రెండ్స్. సుబెక్స్ ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో స్టాప్ లాస్లో ఫస్ట్ సెకండ్ అనేది ఏమి ఉండదు. కానీ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. అయితే 30 రూపీస్ అనేది మనకు స్టాప్ లాస్ ఉండేది. ఈ స్టాప్ లాస్ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది ఈ క్యాండల్లో. ఈ క్యాండల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఈ వీక్లీ బేసిస్ పరంగా ఇక్కడ ఈ ప్రైస్ నాడు అంటే నేను తీసేస్తాను, ఇక్కడ ఈ బేస్లో క్లోజ్ ఇచ్చేసింది. కానీ అంత ఫోర్స్ఫుల్లీ ఇవ్వలేదు. కాబట్టి మీరు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ని మీరు జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్లో ఉండవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుంటూ